అందరూ వినండి, సంక్రాంతి దగ్గర పడుతుంది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. దీన్ని ఆడియో ఫంక్షన్ జరగబోయే వేదికలా తయారు చేయాలి. అట్టగే అమ్మగారు, దీన్ని అంతా తుడిచేసి అత్తలా రెడీ చేస్తాను. రెడీ చేయడానికి ఇదేమన్నా బిర్యానా? ఇల్లు శుభ్రం చేయడం మాకు తెలుసులే. ఇంటి గురించి వంట గురించి నువ్వు చెప్పాల్సిన పని లేదు. సర్లే, మందు కొట్టకుండా పని చేయి. ఎక్కడ ఏ పని చేయాలో తెలియదు నీకు. నువ్వు మందు కొట్టకపోయినా అంతేలే. ఒరే చగోడి, ఎందుకు వాడితో దెబ్బలాడుతున్నావు? ఆ ఛాన్స్ నాకెక్కడిచ్చాడు మేడం? ఆడే నాతో దెబ్బలాడుతున్నాడు. సరే సరే ఆగు. మేడం, ఇంతకు నాకు ఎందుకు పిలిచారు? ఇందాక నుంచి అదే చెప్తున్నాను కదరా. ఇల్లు శుభ్రం చేయడానికి పనులను పిలవాలి, రచయితను ఎందుకు పిలిచారు? ఒరే దరిద్రుడా, మొన్న మా మావయ్య గారి దగ్గర పనోడిని కమిట్ అయ్యావు కదరా. అప్పుడు ఏదో గతిలేని టైంలో అలా చెప్పాను మేడం. కానీ ఇప్పుడు తప్పదు మేడం. వీళ్ళకి నాకు తేడా లేదా? కరెక్టే. సరే, ఒక పని చెయ్యి. నువ్వు రచయితవు కాబట్టి సున్నితమైన పనులే చెప్తాను. అంటే మీరు సార్ కి తిట్టినప్పుడల్లా నేను వెళ్ళి ఊరుకోబెట్టాలా మేడం? ఒరే చించుమోడా, చెప్పే పూర్తిగా వినరా. షోకేస్ లో బొమ్మలు సరిగ్గా పెట్టడం, బుక్స్ మిగతా సామాన్లు సరిగ్గా చేసేదే చెత్త పని. ఇంట్లో చేసేంటి, బయట చేసేంటి? ఒరే చగోడి, మర్యాదగా కొన్నాళ్ళు నేను చెప్పిన పని చేస్తావా లేదా మీ సార్ కి అప్పచెప్పమంటావా? దెబ్బకి తుప్పు ఉదిరిపోతుంది. వద్దులేండి మేడం, మీరు చెప్పినట్టు చేస్తాం. సరే, అందరూ వెళ్ళండి, చెప్పిన పని చెయ్యండి. నాకు ఈ కర్మ ఏంటి? సీసా మూతలు తీయాల్సిన ఈ చేతులతో దుమ్ము దుమ్ము దులుపుతున్నాను. ఈ మంచం మీదనే అన్ని పంచుకోవాలనుకున్నాను. చివరికి ఈ మంచమే సర్దుతున్నాను. కర్మ. ఈ మంచం కూడా నేనే దులపాలా? లేదు, ఖర్చులకు డబ్బులు లేవు కాబట్టి బీరువా దులుపుతా. వారానికి సరిపోతాయి. గాజులు. మేడం, అది చగోడి, ఆ బొమ్మను మాత్రం ముట్టుకోకు. బొమ్మ? బొమ్మ బాగుందని చూస్తున్నాను మేడం. అది నా చిన్ననాటి స్నేహితురాలు సంధ్య ఇచ్చిన బొమ్మ. జర్దా బీడా మందు సోడాలా మీరు మంచి జోడీ అన్నమాట. పోల్చడం కూడా సరిగ్గా రాని నువ్వేం రచయితరా దరిద్ర. పాలు నీళ్ళలా, ఆకు ఒక్కలా జోడి అని చెప్పాలి. మరి అలాంటప్పుడు అది దాడం ఎందుకు మేడం? అంటే ఏంట్రా, తీసి బయట పెట్టమంటావా? కాదు మేడం, బయట పెట్టమంటున్నా, 10 మందిని చూపించమంటున్నా. ఎందుకు? ఎందుకేంటి మేడం? ఓ బాపు రమణ, ఓ శ్రీలలిత, ఓ శశికళ, ఓ త్రివిక్రమ్, సునీల్ చంద్ర, ఓ రోజా, ఓ సన్నీ, ఇలా ఫ్రెండ్షిప్ కి ఎంతో గుర్తుగా నిలిచారు. అంటే మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకుంటారు మేడం. అవునా? ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. కానీ మీ స్నేహం గురించి 10 మందికి తెలియాలి కదా. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఇంతకాలం చీకట్లో ఉన్న మీ స్నేహాన్ని వెలుగులోకి తీసుకురండి. ఆ బొమ్మని అందరికి చూంచండి. అంతేనా? అంతే మేడం. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ బొమ్మ మేడం గారి ఫ్రెండ్ సంధ్య గారు ఇచ్చారు. ఆగో, ఇక్కడ దొరకాల్సిన పనులు చాలా ఉన్నాయా? ఇవన్నీ ఆపేసి బొమ్మ గురించి వినాలా? ఒరే అవును, చెప్పేది జాగ్రత్తగా విను. ఈ బొమ్మ అక్క ఆకులేస్తుంది, ముందే తిందాం. ఇప్పుడే కదే గేదెల పులిహోరంతా తిన్నావు, అప్పుడే ఆకలేంటి? అసలు నేను చెప్పేది ఏంటంటే, అమ్మగారు నా దగ్గర ఒక బొమ్మ ఉందండి. ఏంట మీ గోల? నన్నేం చెప్పనివరా? ఈ బొమ్మ అంటే నాకు ప్రాణం. దీన్ని టీవీ టేబుల్ దగ్గర పెడుతున్నాను. దీనికేమైనా అయ్యిందో మీ అందరి పని అవుట్. విన్నారుగా, ఈ బొమ్మకేమైనా అయిందో? ఒరే, నేను ఆల్రెడీ చెప్పానుగా, నువ్వేంట్రా వెనకాల వాగుతున్నావు? అక్క ఆకులి. నువ్వు ఒకసారి నన్ను వేపుకుని తిన్నావు. అదిరా అబ్బాయి, మన పని దులపడం, కడగడం. ఆ పొట్టిదాని పని మెక్కడం. మామా, నా దగ్గర ఒక బార్బీ బొమ్మ ఉంది, చూస్తావా? ఎన్నిసార్లు చూసేదే, నాకు మొదటి టైం అయిపోతుంది, నేను పోతా. చెక్కోడి, నా దగ్గర ఒక బార్బీ బొమ్మ ఉంది, చూస్తావా? నేను అందరి బొమ్మలు చూడమ్మా. నీ బొమ్మ ఏదో నువ్వే దాచుకో. నా బార్బీ బొమ్మని ఎవ్వరు చూడరు. ఏంట్రా ఇంత బుద్ధిగా పని చేసుకుంటున్నారు, ఏమైంది? సంక్రాంతి సందర్భంగా సరిగ్గా పని చేయకపోతే మక్కలు ఇడగొడతానని మర్యాదగా చెప్పారండి అమ్మగారు.
ఓహో, అందుకే పొద్దు నుంచి చుక్క మందు కూడా ఎక్కడ క్లీన్ చేస్తున్నా గారు. నేను ముద్దుగా చెప్పినప్పుడు మీరు నా మాట వినర్రా. మీ అమ్మగారికి పిచ్చెక్కి కర్ర పుచ్చుకుంటే అప్పుడు వింటారు. సరే బుద్ధిగా పనిచేయండి. ఆవిడకి ఇష్టమైన టీవీ తుడిచారా ముందు? ఏంటి బొమ్మ కొత్తగా ఉంది? అయ్యగారు అయ్యగారు బొమ్మ తలకాయ పగిలిపోయిందండి. ఏంట్రా ఏదో తాజ్ మహల్ బద్దలైనట్టు అంత గట్టిగా అరిచావు? పగిలింది బొమ్మ తలకాయగా. ఆ బొమ్మ అమ్మగారికి పానం ఉంటాయి గారు. ప్రాణమా? హ, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మీ అమ్మగారి ప్రాణం ఈ బొమ్మలో ఉందంటే? వేలకోలం కదా అయ్యగారు. ఇది అమ్మగారు ఫ్రెండ్ దంట. ఆమె జ్ఞాపకం కోసం అమ్మగారు దాచారంట. జ్ఞాపకార్థమా? అంటే వాళ్ళ ఫ్రెండ్ పైకి పోయిందా? కాదయ్య గారు, ఎక్కడికో ఎగిరిపోయిందట. ఆ బొమ్మకి ఏమైతే ఆ అమ్మగారు చంపేద్దానన్నారండి. అవునా? అవునండి, ఈవేళ మీ పని అయిపోయింది. అసలు ఈ అమ్మగారు పచ్చిమిరపకాయ బజ్జీ తిని మంట మీద ఉన్నారండి. ఏయ్, భయపెట్టకండి. అసలు ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు. ఏమోనండి, నాకేం తోచడం లేదు. నాకు గొప్ప ఐడియా వచ్చిందిరే. ఏంటి అయ్యగారు? వెళ్ళి ఉత్తరం దిక్కుగా తల పెట్టుకుని పడుకుని ఉన్న బొమ్మ తలకాయ పట్టరా. శివ శివ అరవకరా, అస్తమాను నా మందు రుణం తీర్చుకునే టైం వచ్చింది. వెళ్ళి వెళ్ళి తీసుకురాకు. అయ్యగారు, మా ఆయనతో ఎందుకండి ఇట్లాంటి పనులు చేయిస్తారు? నోరు నువ్వే పేత మొహందానా. గోడ మీద కలిసిన బలిలో ఉంటావు. నీకెందుకు మా మధ్య కూడా? ఐసు అయ్యగారు నిన్ను బాగా పరిశీలిస్తున్నట్టుగా ఉన్నారు. నువ్వు లోపలికి వెళ్ళిపో. ఒరే, నువ్వు అర్జెంట్కి వెళ్ళి బొమ్మ తలకాయ తీసుకురా. ఈ డబ్బులు తీసుకెళ్ళా తలకాయ పట్టరా. ఒరే, అచ్చం అలాంటిది తెచ్చావురా. సరిగ్గా సరిపోయిందిరే. సరిగ్గా సరిపోయింది అయ్యగారు. ఏంటి సరిగ్గా సరిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు? మందులో సోడా సరిగ్గా సరిపోయిందిలే అంటున్నాలే. అబద్ధం. ఏయ్, చెగోడి, వెళ్ళు వెళ్ళి నీ పన్ను చూసుకోపో. మీరు ఈ బొమ్మ గురించే మాట్లాడుకుంటున్నారు కదా? అయ్యగారు కనిపెట్టేసినట్టంటావా? నాకు అంతా అర్థమైంది. ఈ బొమ్మకి, ఈ బొమ్మ ఇచ్చిన ఆవిడకి, మీకు ఏదో రిలేషన్ ఉంది. నువ్వు ఒక్కొక్కసారి రింగ్ రోడ్డు మీదగా వచ్చి ఆలోచించడం మాకు బాగా కలిసి వస్తుందిరా. నువ్వు నీకు కనిపెట్టడం మనం. వెళ్ళి పని చూసుకో. అలాగే అయ్యగారు. అప్పుడే ఎక్కడైంది సార్ ఈ బొమ్మ కథ, మీ కథ, బొమ్మ ఇచ్చిన ఆవిడ కథ కలిపి సినిమా తీస్తా, చూస్తూ ఉండండి. భాస్కర్ బొమ్మ భాగవతం. ఏంట్రా చగుడి బాతులో నడిచొచ్చావు? ఏం లేదు మేడం, వచ్చే నెల ఫ్రెండ్షిప్ డే. అయితే ఏంటి? అది కాదు మేడం, మీ బొమ్మ ఉంది కదా. ఏ బొమ్మరా? అదే మేడం, మమ్మల్ని ఎవరిని ముట్టుకోద్దంటారే ఆ బొమ్మ. అవును, అది సంధ్య నాకు ఇచ్చిన బొమ్మ. ఆ సంధ్యా మేడం ని మీరు కలవరా? కలవాలని నాకు ఉందిరా, కానీ ఎలా కుదురుతుంది? మనసుంటే మార్గం ఉంటుంది మేడం. ఆ విషయం నాకు తెలుసురా. ఛానల్ ఉంటే సీరియల్ ఉంటుంది, కానీ సంధ్యను ఎలా కలుస్తా? తను ఎప్పుడో నా నుంచి దూరం వెళ్ళిపోయింది. అలాంటి దూరాన్ని దగ్గర చేయడానికి సోషల్ మీడియా ఉంది మేడం. నాకు దాని గురించి ఏమీ తెలీదురా. తెలీదా? ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకు కూడా దాని గురించి తెలుసు మేడం. మీకు తెలియకపోవడం ఏంటి? ఒరేయ్ అంక చండాలుడా, నన్నేంటి మేడం అలా పిలిచారు? అమ్మా, అది తిట్టురా. నేను తిట్టడానికి కొత్త కొత్త పదాలన్నీ వెతకాల్సి వస్తుంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఫేస్బుక్ లో ఎదుగుదా మేడం. అదేంట్రా, గిన్నిస్ బుక్ లాంటిదా? మీకు అది కూడా తెలీదా మేడం? దవడ పగిలిపోద్ది రోయ్, సరిగ్గా చెప్పు. ఆ సంధ్య ఇంటి పేరేంటి మేడం? కంటిన్యూటీ. సంధ్య కాదు, సంధ్య మేడం. తన ఇంటి పేరు కొల్లేరు. ఓహో, ఇది కొంప కొల్లేరు బ్యాచా? ఇప్పుడు చెప్పు విషయం ఏంటి? ఇదిగో, ఇది ఫేస్బుక్ అంటారు మేడం. దీన్ని ఓపెన్ చేస్తే సెర్చ్ లో కొల్లేరు సంధ్య, ఈవిడేనా మేడం? అవునరా, నా సంధ్య. అప్పట్లో తేగ మధ్యలో చందమామలా ఉండేది. ఇప్పుడు చూడండి కొబ్బరి బొండంలో తయారైంది. సరే, ఇందులో మాట్లాడడం ఎలారా? డీటెయిల్స్ లో ఆమె నంబర్ పెట్టిందేమో చూద్దాం ఆగ మేడం. ఇక నంబర్ పెట్టింది మేడం. ఫోన్ నంబరా? మరి ఏ నంబర్ అనుకున్నారు మేడం?
రే నువ్వు మీ సార్తో మాట్లాడినట్టు నాతో మాట్లాడితే మూతి పళ్ళు రాలిపోతాయి. చెప్పు. సరేనండి కాల్ చేద్దాం ఆగండి. ఆ. ఇందులో నుంచి కాల్ కూడా చేయొచ్చు. ఇవ్వు ఇవ్వు. ఆగండి ఆగండి, మీ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో నేను కూడా వినాలిగా. స్పీకర్ ఆన్ చేస్తా. ఆ, హలో హలో సంధ్య. ఎవరు? సంధ్య, నేను రాజ్యలక్ష్మిని మాట్లాడుతున్నా. నీ గొంతు విన్నప్పుడే రాజ్యం కాల్ చేసింది అనుకున్నా. నా నెంబర్ ఎలా దొరికింది? ట్విట్టర్, ఆర్కుట్, ఎక్కడెక్కడో వెతికానే. ఇదిగో మొత్తానికి ఫేస్బుక్ లో నీ నంబర్ దొరికింది. చిన్నప్పుడు నేలకేసి కొట్టిన బంకమట్టిలా టీవీని అంటుకుని ఉండేదానివి. ఇప్పుడు సోషల్ మీడియాని బాగా వాడేస్తున్నావే. ఈవిడ బోందా, నేను చెప్తేగా తెలియలేదు. సర్లేవే, ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను సికింద్రాబాద్ లో ఉంటున్నానే. మరి నువ్వు? నేను కుక్కట్పల్లిలో ఉన్నాను. అయితే ఈజీగా కలవచ్చు. అయితే ఒక 2-3 రోజులు వీలు చూసుకుని. రేపు రమ్మనండి. సంధ్య, నిన్ను చాలా ఏళ్ళుగా చూడలేదే, బాగా చూడాలనుంది. నువ్వు రేపే వీలు చూసుకుని మా ఇంటికి రావాలి. రేపు నేను మీ ఇంటికి వస్తా. సరే సరే, నీకు అడ్రస్ పంపిస్తాను. బాయ్ బాయ్. చగోడి, రేపు మా ఫ్రెండ్ వస్తుందిరా. రానియండి మేడం, చూసుకుంటాను. నాకు నీ గురించే భయం. దాన్ని ఏమంటావో ఏమో అని. జాగ్రత్తగా బిహేవ్ చెయ్యి. ఆ, భాస్కర్ సార్, మీ మాజీ లవర్ రాబోతుంది. మీ ముసుగు తొలగిపోబోతుంది. సంధ్య, తూ శాంకు ఆజా. అయ్యగారు అయ్యగారు, కొంపలు మునిగిపోయింది అయ్యగారు. ఏరా నీకు ఇంకా మందు దొరకలేదా? అది కాదు అయ్యగారు, ఇప్పుడు ఆ బొమ్మ గురించి అమ్మగారు అడిగారండి. భూకంపం వస్తుందన్న విషయం అంత మెల్లిగా చెప్తావేట్రా? ఏం జరిగింది? బొమ్మని బాగా తుడమన్నారండి. నాకు టెన్షన్ వచ్చేసిందండి. తల మారిందేమో అని తెలిసిపోతుంది అనుకుంటున్నానండి. ఏంట్రా తలకాయల గురించి మాట్లాడుతున్నావు? ఈడొకడు ఏంట్రా ఏంటి? అందంగాడు తలకాయల గురించి మాట్లాడుతున్నాడు కదా, ఏంటా అని అడుగుతున్నాను. అర్రే, నీకు అలా వినపడిందా? వీడు ఐసు తోటి తలకాయ మోసం వండిస్తానంటున్నాడు. అవునవును అయ్యగారు, డబ్బులు తలకాయ మాంసం తేవాలి. ఒరే తలకాయ లేనోడా, ఏం మారిందో ఏం మారబోతుందో నాకంతా తెలుసురా. అబ్బే, ఏం మారలేదురా చెకుడి, అంతా ఇదికే. అయ్యగారు, ఆ సంగతి వీడికి తెలిసిపోయిందంటారా? అవునవును, నోర్మి. అరే అవును అయ్యగారు, ఇదిగా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఈ సైజు తలకాయ తీసుకురా. అలాగే అయ్యగారు. అవి ఎంతకాలం డబ్బులతో దౌర్జన్యంతో ఈ మనుషుల నోళ్లు మూయిస్తారు. అసలు బొమ్మ రాబోతుంది. అసలు బొమ్మ ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ నుంచి. అక్కడి నుంచి ఎందుకు వస్తుంది? నేను రప్పిస్తున్నా, మీ పని అయిపోతుంది. అరే, ఆ డాన్స్ ఆపరా బాబా, చూడలేక చచ్చిపోతున్నా. మా డాన్స్ ఎందుకు చూస్తారులేండి, రేపు సంధ్య మేడం రాబోతున్నారుగా, ఆవిడని చూస్తారు. మేడం, టిఫిన్ ఏం చేశారు? దేవుడా, ఈడేం మాట్లాడుతున్నాడో కనీసం ఈడికైనా అర్థమయ్యేలాగా చెయ్యి. ఎంతకాలం ఈ బొమ్మ గురించి టెన్షన్ పడాలి? రాజ్యానికి నిజం చెప్పేస్తాను. ఏంటండి బొమ్మనే చూస్తున్నారు? బొమ్మ చాలా బాగుంది కదా. రాజ్యం, నీకొక విషయం చెప్పాలి. ఆ బొమ్మని నిన్న నేను యావండి, ఎంత పని చేశారండి? అది నా ప్రాణ స్నేహితురాలు ఇచ్చిన బొమ్మ, దాన్ని తల పగలు కొట్టేశారా? ఇప్పుడు దాని మొహం నేను ఎలా చూడ్డు? నా మొహం దానికి ఎలా చూపించను? ఇలా అయితే నేను బతకను, నేను చచ్చిపోతా. బాబోయ్, చిచ్చా, ఇదంతా కళ, అంత భయంకరంగా ఉంది. రాజ్యానికి నిజం చెప్పకూడదు. ఒక్క తలకాయ నా తలరాత్రి మార్చేసేలా ఉంది. ఏమండి ఏమండి, ఏంటండి బొమ్మనల్లా చూస్తారు? బొమ్మ అంత నచ్చిందా? అవునవును, నచ్చింది. బొమ్మ చాలా బాగుంది కదా. అవునండి, ఈ బొమ్మలు చాలా బాగుంటాయి. వీటిని బుట్ట బొమ్మలు అంటారు కదా. అవును, ఈ బొమ్మని మా ఫ్రెండ్ గుర్తుగా నేను దాచుకున్నా. ఓ, అలాగా. ఆ ఫ్రెండ్ ఎవరన్నా అడగరే? సంధ్య కదా. తన పేరు సంధ్య అని మీకెలా తెలుసు? అది ఇంతకుముందు అదే నువ్వే చెప్పావు కదా. ఓహో, అలాగా. సంధ్య నేను చాలా గొప్ప ఫ్రెండ్స్ అండి. తను 2 బొమ్మలు, అవును
ఆ బొమ్మ సంధి ఇచ్చిందని మీకెలా తెలుసు? ఆ విషయం కూడా నువ్వే చెప్పావులేవే. అయినా స్టోరీ మధ్యలో ప్రశ్నలు ఏంటి? కంటిన్యూ. ఆ సంధి ఎక్కడుందో నిన్నే తెలిసింది. అలాగా? అయితే తను రేపు వస్తుంది అనుకుంటా. రేపు తను వస్తుందని మీకెలా తెలుసు? నాకేం తెలుసు? రేపు వస్తుందా అని అడిగాను. అయినా కడుపుకు అన్నం తింటున్నావా ప్రశ్నలు తింటున్నావా? రాపర్ మూతేసుకొని ప్రశ్నల తర్వాత ప్రశ్నలు అడుగుతున్నావు. సర్లేండి, ఆ సంధ్య రేపే మన ఇంటికి వస్తుంది. చాలా కాలం తర్వాత మేము కలవబోతున్నాం. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అసలు విషయం బయటపడేలా ఉంది. అసలు విషయం ఏంటండి? ఏం లేదు, పెరుగులో పందారు కలుపుకుంటా, వేడి చేసింది. అది కాదండి, మీరేదో అన్నారు. నేనేమనలేదు. వెళ్ళి తీసుకురా. ఏమిటో మాలోకం. ఏంటి రాజ్యం, ఎక్కడికి వెళ్ళలేకుండా ఇలా కూర్చోబెట్టేసావు? అరే ఉండండి, నా ఫ్రెండ్ వస్తే మీ అందరిని పరిచయం చేయాలి కదా. ఏంటి మేడం ఆవిడ ఇంకా రావట్లేదు? వస్తుందేరా, అయినా నా ఫ్రెండ్ గురించి నువ్వు ఆతృత పడతావేంటి చిరాగ్గా? నేను నార్మల్ గానే ఉన్నా మేడం. అవతల కొంతమంది టెన్షన్ తో ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. రేయ్, నీ నోటికి దురద ఎక్కువైపోయింది, తన్నులు తింటావు, జాగ్రత్త. ఏం చేశాను సార్, మీకు మనసు జారుతుంది, నాకు నోరు జారుతుంది. హాయ్ రాజ్యం. సంధ్య, ఎలా ఉన్నావే? ఇంతకాలానికి గుర్తొచ్చానా? నీకంటే నేనే బెటర్. ఫేస్బుక్ లో వెతికి మరీ పట్టుకున్నాను. నేనే ఎత్తి మరీ పట్టుకున్నా. ఎవడీడు సీరియల్ మధ్యలో ఏళ్ల వద్దన్నా వచ్చేస్తున్నాడు? తన పేరు చగోడి, రచయిత. రాబోయే కాలానికి కాబోయే రచయితని. సర్లేరా. ఏవండి, మా ఫ్రెండ్ సంధ్య. సంధ్య మా ఆయన బెల్లం భాస్కర్. ఆయన పరిచయాలు అక్కర్లేదు లేండి, ఆయనకు అందరు తెలుసుగా. భాస్కర్, కాల్ మీ సంధ్య. ఇప్పుడు మనమంతా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా. ఏంటి? అదే మీరు మేడం గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, అదే చెప్తున్నాను. ఇప్పుడేంటి, నేను అది హాస్పిటల్లో. ఏం సార్ ఆవిడ అలా మాట్లాడుతుంది? ఆవిడెట్టుంది? నాకు తెలుసు సార్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే సాంగ్ మనసు వేసుకుంటున్నారు కదా. ఏమైంది? సెకోడి సంప మీద ఈగ వెళ్తే అయ్యగారు కొట్టి చంపేశారండి. ఆడయ్యేగా, అందుకే కొట్టి చంపేశా. వావ్, భాస్కర్ కి ఎంత హ్యూమానిటీ. ఆయన అంతే, ఆయనకి నచ్చిన వాళ్ళ మీద ఈగ వాళ్ళ సహించరు. రాజ్యం, నీ ఫ్రెండ్ ఎంతసేపు అలా నిలబెట్టి మాట్లాడతావు? వెళ్ళి కాఫీ టిఫిన్ సరేలేదా అక్క, నన్ను పరిచయం చేయలేదు. నేను చేస్తాను, నిమ్మైపోతాము. సాబ్ తోడా ఇద్దరా అయ్యే. ఈవిడ పేరు పల్లం పద్మావతి. ఈవిడ తినడానికి మాత్రమే పుట్టింది. ఇండియాలో తిండి అయిపోతే అమెరికా వెళ్ళి మెసేజ్ వస్తా ఉంటుంది. ఏంటి గుళ్ళో గంట వాయించినట్టు వాయించేస్తున్నారు? చెగోడితో 2 మాటలు మాట్లాడితే చాలు, ఎవరైనా అదే పని చేస్తారు. వీళ్ళందరూ ఇంతలేవే. దానికి ఇల్లు చూపిస్తా. ఐస్ నువ్వు కాఫీ పెట్టుకురా. అలాగే, పద పద పద. ఏంటి సార్, మీరు వెళ్ళరా? అన్ని దగ్గర నుంచి చూస్తారుగా. ఏంట్రా ఇందాకటి నుంచి తేడాగా మాడుతున్నావు? నేను అంతే కదా సార్. నాకు కొట్టడం అలవాటే కదా సార్. రాజ్యం, నాకు కొంచెం పనుంది, అలా బయటికి వెళ్ళి వస్తాను. ఏంటండి, నా ఫ్రెండ్ వచ్చినప్పుడే మీరు బయటికి వెళ్ళాలా? మీరు మరి గంగమ్మ గోల సీరియల్లో సునీల్ చంద్రలో చేయకండి. ఏంటి రాజ్యం, నువ్వు ఇంకా ఆ టీవీ సీరియల్స్ వదలలేదా? వదలడమా, ఇంకా అతుక్కుపోయారు. ఒరే చగోడి, నువ్వు నోరు. సంధ్య, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఊర్లో ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నా. తెలుస్తుంది. అది సరే కాని, నేను నీకు ఎప్పుడైనా గుర్తొచ్చానా? ఏ అలా అడిగా? నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అందుకని. ఎందుకు ట్రై చేయలేదు? నా ఫ్యాన్సీ కొట్టుకొచ్చిన వాళ్ళందరినీ అడిగాను, కానీ నీ అడ్రస్ ఎక్కడ దొరకలేదు. మా అమ్మగారు మాత్రం ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటారండి. కాఫీ తీసుకోండి. ఎవరు పడితే వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసేస్తున్నారు. ముఖ్యంగా ఆ బొమ్మ అంటే అమ్మగారికి చాలా ప్రాణం అండి. దీనికి ఫ్రెండ్షిప్ అంటేనే తెలీదు. ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇంకా దాచుకుంటుందా? మరి విడ్డూరం కాకపోతే ఏమంటివి మా మేడం కి ఫ్రెండ్షిప్ విలువ తెలియదందువా? ఎంత మాట జరగబడదనా? ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టితివి కదా, నీకు తెలుసా స్నేహం విలువ? సికింద్రాబాద్ లో ఉంటూ కూకుట్పల్లిలో ఉన్న వాళ్ళు తెలియదందువా? నీ స్నేహం ఎట్టిది? వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఫ్రెండ్ కోసం ప్రయత్నించని
నీ ఫ్రెండ్షిప్ పెట్టిది కాగా నేడు స్నేహము స్నేహము అంటూ గగ్గోలు పెట్టదివా. ఇటువంటి కపట స్నేహాన్ని మనస వాచ శ్రద్ధద అశ్రద్ధద కూకుట్పల్లి నుంచి ప్రకటించలేదా? ఎనీ డౌట్? నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత డౌట్లేముంటాయి? ఇంకా ఏమైనా డౌట్లుంటే బొమ్మను చూసుకో. చూడు రాజ్యం, మన ఇద్దరికి ఒకే రకమైన బొమ్మలు కొన్నాను, కానీ నీ బొమ్మ తల మారిపోయింది. అబ్బే అదే లేదు సంధ్య. లేకపోవటం ఏంటి? నేనిచ్చిన బొమ్మ తలకి మచ్చలేదు, ఈ బొమ్మ తలకి మచ్చుంది. వేరే తలకాయ తీసుకొచ్చి ఎలా పెడతామండి? మీరు ఇచ్చింది అదే బొమ్మ అనుకుంటా, సరిగ్గా చూడండి. నేనిచ్చిన బొమ్మ నాకు తెలీదా భాస్కర్? ఇది నన్ను మోసం చేసింది, స్నేహానికే మచ్చ తెచ్చింది. అయ్యో సంధ్య, అదే లేదు. ఇంకొక మాట మాట్లాడే ఉంటే మూతి పగలగొడతా. సారీ రాజు, అసలు ఏం జరిగిందంటే... సర్లేండి, అది కనిపెట్టదేమో అని అనుకున్నాను. అంటే ఆ బొమ్మ తల మారిపోయిన సంగతి నీకు తెలుసా? తెలియడం ఏంటండి, ఆ బొమ్మ తల 3 ఏళ్ల క్రితం నా చేతిలోనే పగిలిపోయింది.